మొత్తానికి నా సెటప్ రెడీ చేసుకున్నాను అనమాట. ఇక్కడ మెయిన్ విగ్రహం పెట్టుకోవడానికి ఇది 7 దీపాలు పెట్టుకోవడానికి 7 స్టెప్స్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకున్నాను. అండ్ అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం అనమాట. మామూలుగా కలశాన్ని అంత డిజైన్ చేసాము. దాని తర్వాత వెంకటేశ్వర స్వామి పటం. ఇంకా ఉన్నాయి ప్రోడక్ట్స్ చాలానే. అండ్ ఇలాగే చేయాలి, ఇలా 7 పీటలు పెట్టాలి అని కూడా ఏం లేదు. జస్ట్ సింగిల్ పీట పెట్టుకొని వెంకటేశ్వర స్వామి పటం పెట్టుకొని 2 దీపాలు పెట్టుకున్న అండ్ సలివిడి పెట్టుకొని వడపప్పు పానకం పెట్టుకొని అలా నువ్వులుండలు పెట్టుకొని 2 నెయ్యి దీపాలు, నూనె దీపాలు మీకు నచ్చినవి ఈ మాత్రం చేస్తే చాలు. కలశం అలవాటు ఉన్న వాళ్ళకి కలశం అంటే వాటర్ చెంబులో వాటర్ వేసేసి 2 కాయిన్స్ వేసేసి పసుపు గంధం కుంకుమ అవి వేసేసి పైన కొబ్బరికాయని పెట్టి దానిపైన ఎల్లో కలర్ బ్లౌజ్ పీస్ పెట్టుకుంటే కూడా సరిపోతుంది. నేను కలశం పెట్టట్లేదు ఎందుకంటే నేను చివరి వారం వడ్డీ వారం ఏదైతే చేస్తానో అది ముత్తైదువుల్ని పిలిచి చేద్దాం అనుకుంటున్నాను. ఆ ఒక్కసారి మాత్రం నేను ఇంట్లో ఉంటాను, కంప్లీట్ డే నిష్టగా ఉంటాను కాబట్టి ఆ ఒక్క రోజే నేను కలశం పెడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే ఆల్ 7 సాటర్డేస్ కూడా నాకు ఆల్మోస్ట్ షూటింగ్ డేస్ ఉన్నాయి, బయటికి వెళ్ళే డేస్ ఉన్నాయి, వర్కింగ్ డేస్ ఉన్నాయి. సో నేను ఎక్కడ ఉంటాను, ఎలా ఉంటాను, ఇవన్నీ ఎంత నిష్టగా నిష్టగా అంటే నాన్ వెజ్ తినకుండా తలస్నానం చేసి పూజ చేసి గోవిందనామాలు చదువుకుంటూ ఉంటాను. బట్ మనం ఎలాంటి పర్సన్స్ని ఎదురవుతాం, ఎలాంటి లొకేషన్స్లో చేస్తాం, ఎలాంటి వాష్రూమ్స్ వాడతాం, ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి కలశం పెట్టుకుంటే ఇంట్లో ఉండి పూజ చేసుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్ అనమాట ఇది కూడా. కాబట్టి నేను కలశం ఓన్లీ లాస్ట్ వీక్ పెడదాం అనుకుంటున్నాను. ఇది భార్యాభర్త ఇద్దరు కూర్చొని చేసుకునే వ్రతం అని విన్నాను నేను. ఒకవేళ అలా చేయలేకపోతే భార్య ఒకతే చేసి చివరికి భర్త ఆశీర్వాదం తీసుకున్నా కూడా సరిపోతుంది. అక్షంతలు ఆయనతో వేయించి, అది కూడా కుదరని పక్షంలో ఆయన అక్కడ ఆయన ఉన్న ప్లేస్లో గోవిందనామాలు చదువుకుంటే సరిపోతుంది. అండ్ ఎవరైనా పెళ్ళి కాని వాళ్ళు చేయొద్దు అని అనుకుంటే ఎవరైనా చేయొచ్చు. అమ్మాయి అయినా చేయొచ్చు, అబ్బాయి అయినా చేయొచ్చు, పెళ్ళి కాని వాళ్ళు చేయొచ్చు, అయిన వాళ్ళు చేయొచ్చు, ముత్తైదువులు చేయొచ్చు. ఎవ్రీ వన్ క్యాన్ డూ దిస్ వ్రతం.